న్యాయము పెద్ద మనుషుల దగ్గర జరగకపోవచ్చు, పోలీస్ స్టేషన్కి వెళ్తే జరగకపోవచ్చు, కోర్టుకి వెళ్ళినా కూడా దొరకపోవచ్చు. కానీ ఆయన సన్నిధికి వచ్చి, ప్రభా పలానా విషయం నాకు అన్యాయం జరుగుతుంది, మీకు మొర్ర పెడుతున్నాను ప్రభా, నా కోర్టు మీ కేసులే నా కేసు మీ పరలోక కోర్టులో వేస్తున్నాను ప్రభా, మీ సన్నిధిలో వేస్తున్నాను, నాకు న్యాయం చేయండి ప్రభా అని చెప్పి ప్రార్థన చేస్తే భూప్రపంచంలో ఎక్కడైనా న్యాయం జరగకపోవచ్చు, కానీ దేవుని సన్నిధిలో నీకు న్యాయం జరుగుతుంది. దేవుని సన్నిధిలో న్యాయం దొరుకుతుంది. ఆయన అంటాడు, న్యాయం చేయడం యెహోవా నాకు ఇష్టము. అదే అన్నమాట దేవుడి ఇచ్చే స్టేట్మెంట్. న్యాయం చేయుట అనగా నీకు న్యాయం చేయటం యెహోవా నాకు ఇష్టము. నీకు న్యాయం చేసే విషయంలో ఆయన ఇష్టపడుతున్నాడు. కాబట్టి అది ఎక్కడ దొరుకుతుందంటే ఆయన సన్నిధిలో. అంత కంటికి కనిపించే దైవ దీవెనలు, ప్రపంచంలో ఎక్కడ దొరకలేని దైవ దీవెనలు, ఎవరు కూడా ఇవ్వలేని దైవ దీవెనలు ఆయన సన్నిధిలో దాచిపెట్టాడు. ఆయన సన్నిధిలో ఎంత సమయం గడుపుతో అంత కంటికి కనిపించిన దైవ దీవెనలు దేవుడు నీకు పంచే వ్యక్తిత్వాన్ని కలిగి ఉన్నాడు. హల్లెలూయా.